పట్టించిన రోజులు పోయినాయి కానీ అవన్నీ చూసే నేలకేసి కొట్టారు దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలాగా. కాకపోతే శ్యామ్ కిషోర్ గారు, నా పాయింట్ ఏంటంటే మీడియాలో ఏమైంది? ఓకే, వినపడుతుందండి? యా మీడియాలో రకరకాల ఇవి ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎల్లో మీడియా అని ఉంది, బ్లూ మీడియా అని ఉంది, పాపరాజీ అని వెస్ట్రన్ కంట్రీస్లో ఉంటుంది, వెంటబడి వేధించేదని పాపరాజీ అన్నట్టుగా. ఇట్లా మీడియాని డిఫరెంట్ కేటగిరీస్గా చెప్తూ ఉంటారు. కానీ ఇలా ఒక జాతికి లేకపోతే ఇంకో రకమైన పదాలు ఉపయోగించి చేయడం అనేది ఎప్పుడూ లేదు, వీళ్ళే మొదలుపెట్టారు. ఒకవేళ వీళ్ళు జాతి మీడియా అంటే ఈయననే జాతి అనాలి. ఏది దోచుకొచ్చి పెట్టిన ఏదో అంటారు కదా, ఇది విషపత్రిక, కట్టు ఏంటంటే అది పెట్టుబడులకి పెట్టుబడులకి పుట్టిన విషపుత్రిక, విష మీడియా అది. మరి ఆ జాతి అనాలా, కార్పొరేట్ జాతి అనాలా, క్రిమినల్ జాతి అనాలా, వరప్రసాద్ గారు అన్నట్టు క్రిమినల్ జాతి అనాలా, లేకపోతే హర్షద్ మెహతా జాతి అనాలా, లేకపోతే ఆడెవడో చారిటల్ శోభరాజు బ్యాచ్ జాతి అనా, ఏమనాలండి? వీళ్ళకి అసలు జాతి ఉందా? వీళ్ళకి భారతదేశం మొత్తం కూడా ఒకే జాతి అండి. అందరూ ప్రాంతాలు వేరవచ్చు, మతాలు వేరవచ్చు, కులాలు వేరవచ్చు, అందరం ఒకే జాతి. ఇది ఫస్ట్ గమనించాలి. ఇక రెండోది, వాళ్ళు చేసే కామెంట్లు కానివ్వండి, వాళ్ళ రాతలు కానివ్వండి, ముందు అసలు ప్రజల విశ్వసనీయత పొందాలి. ఒక నాయకుడు కానీ, ఒక పత్రిక కానీ, ఒక మీడియా కానీ, ఏదైనా కూడా వాళ్ళు చెప్పే దాంట్లో కానీ, వాళ్ళు విషయ పరిశీలనలో కానీ వాళ్ళని ప్రజలు ఆమోదించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి పేపర్ కానీ చేసే రాతలు కానీ, ప్రజల్లో సృష్టిస్తున్నటువంటి అయోమయం కానీ దీనికి భిన్నంగా ఉంటున్నాయి. కాబట్టి ప్రజల దగ్గర విశ్వసనీయత లేని ఒక పత్రిక కానీ, ఒక ఛానల్ కానీ, లేదా ఒక నాయకుడు కానీ చేసేటువంటి వ్యాఖ్యల్ని ప్రజలు హర్షించరు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని స్వాగతించరు. పైగా వాళ్ళని ప్రజల నుంచి వాళ్ళు దూరం అవుతారనే దానికి ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా దోహదం చేస్తూ ఉంటాయి. ఇంకొక విషయం, ఒక పక్కన ఇట్లాంటి ఒక విమానయాన రంగం భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్నటువంటి క్రమంలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు, పరిపాలన ఆదేశాల విషయంలో కొంత పొరపాటు జరుగుతూ ఉండొచ్చు. దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోయే ప్రయత్నం మంత్రి గారి వైపు నుంచి బాగా జరుగుతుంది. ప్రధానమంత్రి గారు కూడా ఆ విషయంలో ఆయన అభినందించడం కూడా జరిగింది. మీ పనిలో మీరు స్పష్టంగా ఉండండి, మీరు బాగా పనిచేస్తున్నారు, వేగంగా పనిచేసి ప్రజలకి, ప్రయాణికులకు మేలు చేయండి అని చెప్పడం కూడా జరిగింది స్పష్టంగా. కాబట్టి ఈ యొక్క జాతి అనేటువంటి ఒక ప్రత్యేకమైన పదం వాడటం ద్వారా వారు ప్రజల జాతి లేని వాళ్ళని నిరూపించుకున్నారు. అంతే, జాతి లేదు, ఏ జాతి లేదని నిరూపించుకున్నారు. ఈ జాతి అనే పేరుతోటి ప్రజల మధ్య విభేదాలు పెట్టడం, లేకపోతే కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఇట్లాంటి యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అలానే హర్షించేటువంటి పరిస్థితి కూడా లేదు. వారికి రాబోయే రోజుల్లో కూడా ఈ విశ్వసనీయత దెబ్బతిన్న కారణంగా మంచి జరిగేటువంటి అవకాశం కూడా లేదండి. ఇక అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి విషం కక్కుతున్న తీరు, ఆయన ఎంత దారుణంగా, ఇంకా ఇంత జరిగిన తర్వాత కూడా ఆయనలో ఒక పశ్చాత్తాపం కానీ ఇవేమీ రాలేదు. స్టిల్ ఇంకా అదే విషం కక్కడం, అదే నెగిటివ్ యాటిట్యూడ్ చూపించడం, అమరావతిని నాశనం చేయాలనే ఇంకా కలలు కనడం. ఎందుకు చేస్తున్నాడు ఇది? జనం తిప్పికొట్టారు నిన్ను. ఇందాక పద్మగారు అన్నట్టుగా 11 సీట్లకి విసిరి కొట్టినా కూడా ఆయనకు కానీ, ఆయన మంది మావుదులకు కానీ బుద్ధి రాకపోగా ఆయన జగన్ ఆయన మీడియా చేస్తున్న ఈ దరిద్రపు విషపు కొట్టు రాతలు ఎంత